హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. మేమైతే ఉగాదికి ఊరెళ్ళామండి. మా అత్త వాళ్ళ ఊరు, మా అమ్మ వాళ్ళ ఊరు సేమ్ అనమాట. ఫస్ట్ అయితే ఇంక మా అత్త వాళ్ళ ఊరింటికే వెళ్ళాము మేము. మేము వెళ్ళిన రోజే మా అత్త అయితే అరిసెలకైతే చేస్తుంది. సంక్రాంతి పండగకి ఎలా అయితే చేసుకుంటారో పిండి వంటలు, అలాగే ఉగాది పండగ కూడా చేసుకుంటాం అనమాట మేమైతే ఇక్కడ. అలా అయితే బూరెలు వండుకున్నాం. బూరెలు వండుకున్న వెంటనే అయితే ఇంకా ఆరబెడతారు కదా, అలా అయితే ఆరబెట్టేసి అవి తీసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఉగాది అనమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు వాకిలు అంతా క్లీన్ చేసుకొని అందరూ తలస్నానాలు చేసి అయితే పొంగల్ పెట్టుకొని వడపప్పు అంటే పెసరపప్పు బెల్లం అండి, అవైతే ప్రసాదంగా తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన టైంలోనే పంతులు గారు అయితే వచ్చున్నారు. పంతులు గారు వచ్చిన పాటికి ఇంక ఇక్కడైతే విగ్రహాలన్నిటికి కూడా పూలమాల వేస్తున్నారనమాట. అప్పుడైతే మా వారు అందరం కూడా కొంచెం సాయం చేశాము. ఇంక ఈ పూలమాల వేసిన తర్వాత ఇక్కడైతే మేము పూలమాల వేసే పనిలో ఉంటే మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అక్కడ మైక్ తీసుకొని. ఇలా అయితే మా ఉగాది ఫెస్టివల్ని టెంపుల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే మేము ఇక్కడైతే ప్రసాదాలు పంచుకుంటున్నాం అనమాట. ఇంక పంతులు గారు అయితే మాకైతే అర్చన చేశారు. అర్చన చేయించుకొని వచ్చాక ఇంక ఇక్కడైతే బయట ఉంటారు కదండి, వాళ్ళకైతే ప్రసాదాలు పెట్టేసి ఇంక ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ ఏంటంటే నైట్ భజన ఉందన్నమాట. ఆ భజన కోసం అయితే ఇలా డెకరేషన్ చేస్తున్నారు. మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మేము అంతా టిఫిన్ అన్నీ చేశాక మా తమ్ముడైతే ఫోన్ చేశాడనమాట. అక్క నాకు గోవిందనామాలు పెట్టు వచ్చి అని చెప్పి ఇంక అక్కడికైతే వెళ్ళి కొంచెం వాడికైతే గోవిందనామాలు పెడుతున్నాను ఇక్కడ. ఈ గోవిందనామాలు 2 రకాలుగా పెడతారు కదండీ. రాముల వారి స్వామికైతే ఓన్లీ ఇట్లాగైతే పెడతారు. వెంకటేశ్వర స్వామికైతే కొంచెం కింద వి షేప్‌లో వచ్చేలాగా పెడతారు కదా! ఇక్కడైతే నేను మా తమ్ముడిని అడిగితే రాముల వారి స్వామికి పెట్టే విధంగా పెట్టమని చెప్పారు. ఇంక అలా అయితే పెట్టేశాను. ఇంక మళ్ళీ మా అమ్మ వాళ్ళు కూడా పొంగల్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా టెంపుల్‌కెళ్ళి వస్తున్నారు. ఇదిగోండి రాముల వారి స్వామికి ఎదురుగ్గా అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది మా గుడికి ఆపోజిట్‌లో. ఈ గుడిలో అయితే చాలా పీస్‌ఫుల్‌గా చాలా అనిపిస్తది. నేను పెళ్లి కాకముందు నుంచే అంటే ఈ గుడి ఈ మధ్య కాలంలోనే కట్టారనమాట. అప్పటినుంచి మేము ఊరెళ్ళినప్పుడల్లా ఎళ్తాను. తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగు పారవేటకెళ్తున్నామనమాట. 11కి స్టార్ట్ అయింది. 12:30కి అయితే క్లోజ్ అయింది. ఈ పారవేట అనేది తర్వాత రోజు అంటే దేవుడిని నైట్ భజన వేసి తర్వాత ఊర్లో అంతా ఊరేగిస్తారు. తర్వాత అయితే పారవేటకి తీసుకెళ్తారు. ఇంక ఈ పారవేటకేనండి చాలా మంది అంటే చాలా మందొస్తారు. ఊర్లో ఉన్న జనాలందరూ గూడా వస్తారు. ఈ పారిబాటకైతే ముసలి వాళ్ళ కాడనుంచి, చిన్న పిల్లల కాడనుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వస్తారు గదా! ఇంకెక్కడెక్కడనో అంటే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళయి వేరే ఊర్లకెళ్ళిపోయి ఉంటారు గదా! వాళ్ళందరూ గూడా వస్తారు. అలా అయితే మా ఫ్రెండ్స్ గూడా చాలా మందొచ్చున్నారు. ఇంకిక్కడికైతే ఇంక మా పెద్దబ్బాయి అయితే ట్రాక్టర్ ఎక్కుతానని చెప్తే దేవుడిని ఊరేగించే ట్రాక్టర్ అయితే ఎక్కిచ్చాను. ఇంక వాడైతే అక్కడ ట్రాక్టర్‌లో ఉన్నారు. నేనైతే మా ఫ్రెండ్స్ అందరితోటి నాకు తెలిసిన వాళ్ళు, అత్తలు అందరూ ఉంటారు గదా! పిన్నిలు, పెద్దమ్మలు అందరూ వాళ్ళతో అయితే పలకరించుకుంటూ ఉన్నాను. ఈసారి అయితే పిల్లల కోసం ఇంకా డీజే బాక్స్ కూడా పెట్టించారనమాట. ఇలా అయితే పిల్లలు డాన్స్ ఆనందంగా పండగనైతే వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇంకిక్కడ చాలామంది ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదండీ! వాళ్ళందరితో మాట్లాడుకుంటూ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. అప్పుడైతే నాకు ఇక్కడ మా ఊరే అనమాట ఆ సార్‌దయితేను గవర్నమెంట్ ఎంప్లాయీ సారు రిటైర్డ్ అయిపోయారు. ఆ సార్ దగ్గర నేనెప్పుడు చదువుకోలేదు కానీ మా అక్క వాళ్ళు, మా హస్బెండ్ వీళ్ళైతే చదువుకున్నారు. ఆ సార్ కనిపించారు నాకు. చూసి అంటే నా వీడియోస్ అయితే చూస్తారంట సారు. బావున్నాయమ్మ నీ వీడియోసు. ఇంకా చెయ్యి. ఈ పారివేట వీడియో గూడా పెట్టు. మన ఊర్లో ఏమేం జేస్తారు అన్నీ గూడా చెప్పు అని చెప్పి అన్నారు. ఓకే సార్ అని చెప్పాను. థాంక్ యూ గూడా చెప్పాను సార్‌కైతేను. ఇంకిక్కడైతే డాన్స్ జేస్తుంది గదండీ! యెల్లో కలర్ డ్రెస్ అమ్మాయి. ఆ అమ్మాయి అయితే మా క్లాస్‌మేటే, మా ఫ్రెండ్. ఆ అమ్మాయి గూడా ఈ మధ్య యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేసింది. ఇట్స్ మీ కార్త్విక్ వ్లాగ్స్ అని చెప్పి ఛానెల్ అయితే అండి అమ్మాయి ఛానెల్ పేరు. నేను ఇక్కడైతే టైటిల్ అంటే మెన్షన్ చేస్తాను. ఎవరైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తెనాలిలో ఉంటదనమాట ఆ అమ్మాయి అయితేను. తెనాలికి చుట్టుపక్కల ఉన్న విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి గదండీ! అవన్నీ చూపిస్తూ ఉంటుంది. తెనాలిలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ టెంపుల్స్ వీడియోస్ కూడా చాలా పెడుతుంది. మంచిగా చేస్తుంది ఆ అమ్మాయి గూడాను. ఇంకిక్కడైతే లాస్ట్ అండ్ ఫైనల్ సెలబ్రేషన్ అండి ఇది. ఇంకిక్కడొచ్చి కాలువ కాడికొచ్చిన పాటికి ఇలా అయితే ముగ్గులన్నీ వేసుంటారు గదా! అక్కడైతే దేవుడి రథాన్నయితే ఆపేశారింక. ఆపి అందరి పైన పసుపు నీళ్ళు చల్లుతారు. ఈ పసుపు నీళ్ళు చల్లడం అయిపోయినాక కుందేళ్ళకైతే పూజిస్తారనమాట పసుపు, కుంకుమతో. ఇక్కడ వైట్ కలర్ డ్రెస్‌లో కనిపిస్తున్నారు గదా! అతనైతే మాజీ సర్పంచు అండ్ పెద్ద ఆసారికాపు. ఇంతకుముందు ఒక తాత ఉండేవాడు. ఆ తాతనైతే చేయలేక ఇంకా సరిపెట్టేసుకొని ఈయన్నైతే పెద్ద ఆసారికాపుగా చేశారనమాట. అంటే పెద్ద ఆసారికాపు అంటే ఇలాగ ఊర్లో ఏయైనా పండగలు చేసేటప్పుడు ముందుండి చేయాలనమాట. ఇంకా ఇక్కడైతే ఆ బాబాయ్ గూడా వచ్చున్నారు. దేవుడి చుట్టూ కుందేలునైతే 3 సార్లు తిప్పారనమాట పూజ చేసి. ఇంక ఈ కుందేలునైతే వదులుతారనమాట. ఇదైతే భలే ఇష్టం మాకు. చిన్నప్పటి నుంచి గూడా ఆ కుందేలుని చూడ్డానికి అందరూ ఎగబడి, ఎగబడి చూస్తూ ఉంటారు.
ఇంక ఇక్కడైతే అంతా తిప్పిన పాటికి కుందేళ్ళని అందరికి ఒకసారి చూపిస్తున్నారు. ఇంక కొంచెం దూరం ముందుకెళ్ళాక ఇట్లాగే కుందేళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే అందరు చూడండి ఎలా అయితే ఆ కుందేలతోటి వెళ్తున్నారు. ఇంకా కుందేళ్ళని వదిలేశారు. ఆ కుందేలు ఇంకా చట్టల్లోకి వెళ్ళిపోద్ది అనమాట పొలాలలోకి. ఇంకా అందరూ అయితే రిటర్న్ అయిపోయారండి. ఈ పారివేట అంటే ఇక్కడ దేవుడికి ఇంకా హారతి ఇచ్చేసి అందరు దండం పెట్టుకొని ఇంకైతే రిటర్న్ అయిపోతున్నాము. మా ఊర్లో ఆశ్రమం అని చెప్పి బ్రహ్మంగార స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరే ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఈశ్వరమ్మ తల్లి గుడి కూడా ఉంటదన్నమాట. ఇక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ ప్రసాదం ఇస్తారు పాయసంగా అయితేను. ఆ ప్రసాదం తీసుకొని అందరూ తిని కొంచెంసేపు కూర్చొని అయితే మళ్ళీ తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాము. ఇంతటితో అయితే మా ఉగాది సెలబ్రేషన్ అయితే ముగించుద్ది. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఇద్దరితో అయితే బాగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసి మాట్లాడేసి అండ్ నేను కూడా ఇంటికైతే వెళ్ళాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి బ్రహ్మం గారి విగ్రహాలు అయితే అవి. ఈ పక్క ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈ వీడియోలోనే మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అందరు కూడా ఉన్నారు. ఇంక ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి, నెక్స్ట్ అయితే ఈశ్వరం తల్లి గుడి కూడా ఉంది. ఈ అమ్మవారికి ఎదురుగానే ఇక్కడైతే సింహం కూడా ఉంది. ఇంకా నాగార్పమ్మ విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ అమ్మాయి ప్రవళిక, ఆ అమ్మాయి పేరు భవాని అండి. వీళ్ళిద్దరు కూడా మా క్లాస్మేట్సే అనమాట చిన్నప్పటి నుంచి. ఇంక ఇంతే. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.